కమిషన్ ఒక 13 రకాల పత్రాలు అడుగుతున్నది. ఏది ఇచ్చినా సరే, మీరు మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్టు, బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, లేదా మీరు కట్టిన ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇవన్నీ కూడా 13 రకాలు. ఏది ఇచ్చినా సరే వాళ్ళు తీసుకోవాలి, తీసుకొని యాక్సెప్ట్ చేయాలి, మిమ్మల్ని ఓటర్గా నమోదు చేయాలి, లేకపోతే వెంటనే మనం ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. ఇవన్నీ కూడా మీ బుక్లో ఉంటాయి, మీకు ఇచ్చే బుక్లో, మీరు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ స్లైడ్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఒకటి గమనించిన, మీరందరూ కూడా అక్కడికి వచ్చి ఎర్రగడ్డ డివిజన్లో బ్రహ్మాండంగా పనిచేసినారు. ఆ ఎర్రగడ్డ డివిజన్లో మీరందరూ చూసింటారు, ఓట్లు చూస్తేనేమో 60-70 వేల ఓట్లు ఉంటాయి ఆ ఎర్రగడ్డ డివిజన్లో. కానీ నిజంగా ఎన్ని ఉన్నాయని చూస్తే 40 వేలకు మించి లేవు. మరి ఎక్కడ పోయినారు మిగతా వాళ్ళందరూ అని చూస్తే ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ అయిపోయి ఉంటారు. కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొన్ని దొంగ ఓట్లు కూడా ఉన్నాయి, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. డూప్లికేట్ ఓట్లు అంటే ఏంటి? మొన్న కాంగ్రెస్ గెలిచిందే డూప్లికేట్ ఓట్లతో జూబ్లీ హిల్స్ లో. మనమేమో అప్రమత్తంగా లేము, వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారు, ముందే రాయించుకున్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారు, దాంతోనే గెలిచిపోయినారు. 4 రకాల డూప్లికేట్ ఓట్లు ఉండే అవకాశం ఉంది. ఒకసారి జాగ్రత్తగా మనసు పెట్టినండి. నెంబర్ 1, మీ కాన్స్టిట్యున్సీలోనే రెండో ఓటు ఉండే అవకాశం ఉంది. ఒక ఓటు కేపీహెచ్బిలో ఉండొచ్చు, ఇంకో ఓటు బేగంపేటలో ఉండొచ్చు. ఒకటే ఓటర్కి మీకు చూపెడతా, ఎగ్జాంపుల్ కూడా చూపెడతా. ఒకటే ఓటు కాన్స్టిట్యున్సీ పరిధిలో 2 చోట్ల 3 చోట్ల ఉండొచ్చు. లేదా రెండవది మీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లోపల ఉండొచ్చు. ఒక ఓటు కుకట్పల్లి ఉండొచ్చు, ఇంకో ఓటు కుత్బుల్లాపూర్లో ఉండొచ్చు. మూడవది ఒక ఓటు కుకట్పల్లిలో ఉండొచ్చు, ఇంకో ఓటు మా సిరిసిల్లలో గ్రామీణ ప్రాంతంలో ఉండొచ్చు. ఇక నాలుగోది ఒక ఓటు ఇక్కడ ఉండొచ్చు, రెండో ఓటు ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు. ఇట్లా 4 రకాల డూప్లికేట్ ఓట్లుండే అవకాశం ఉన్నది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ యొక్క ఉద్దేశం ఏంది? డూప్లికేట్ ఓట్లు లేకుండా ఒక మనిషికి ఒకటే ఓటు ఉండే విధంగా చూసుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. కానీ అందులో భాగంగా మరి ఎవరికి అన్యాయం కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. ఈ లిస్టు మొత్తం నేను మీ కృష్ణారావు గారికి ఇస్తా. డూప్లికేట్ ఓట్ల లిస్టు కృష్ణారావు గారికి ముందే నేను ఇస్తాను. మన దగ్గర ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ ఉంది. గతంలో ఓటర్ లిస్ట్ లో ఎన్ని డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి దానికి సంబంధించిన లిస్టు కూడా మన దగ్గర ఉంది. ఒక ఎగ్జాంపుల్ మీకు చూపెడతాయి. నెక్స్ట్ స్లైడ్. ఇది ఒక్కసారి జాగ్రత్తగా చూడండి మీరు. జూబ్లీ హిల్స్ మొన్న జరిగిన ఎన్నిక ఇది. ఒక అమ్మాయి పేరు, నిజమైన నంబర్, ఇది నిజమైన పేరు. ఒక అమ్మాయి పేరు ఏ లావణ్య, భర్త పేరు ఏ శ్రీనివాస్. కానీ ఆమెకు దాదాపు 5 ఓట్లున్నాయి. 2 జూబ్లీ హిల్స్లున్నాయి, ఒకటి ముషీరాబాద్, ఒకటి అంబర్పేట, ఒకటి ఖైరతాబాద్. ఒకటే పార్లమెంట్ పరిధిలో, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈ అమ్మాయికి 5 ఓట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, అమ్మాయి ఖచ్చితంగా దొంగ ఓట్లని నేను అంటలేను. నిజంగా కూడా ఒక ఏ లావణ్య, ఏ శ్రీనివాస్, ఇంకో అమ్మాయి కూడా ఉండొచ్చు, నేను కాదంటలేను. కానీ ఆ వెరిఫికేషన్ చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. ఎక్కడ నిజానికి ఆ అమ్మాయికి ఓటు ఉంది, ఈ లిస్టు మొత్తం మీకే ఇస్తా. మీకే అంటే మీ ఎమ్మెల్యే గారికి ఇస్తా, మీ ఎమ్మెల్యే గారు బూత్ల వారీగా మీకు ఇస్తారు. అప్పుడు ఏం చేయాలి మీరు? ఆ ఇంటికి పోయినప్పుడు ఆ లావణ్య గారు అక్కడే ఉంటుందా, లేకపోతే బేగంపేటలు ఉంటుందా, లేకపోతే కుత్బుల్లాపూర్లు ఉంటుందా, లేకపోతే సిరిసిల్లలు ఉంటుందా, లేకపోతే విజయవాడలు ఉంటుందా, ఎక్కడ ఉందో చూసుకొని వారిని అడగండి మీరు. అమ్మ మీ ఓటు ఇక్కడ రాయించుకుంటారా, అక్కడ రాయించుకుంటారా తేల్చుకోండి. ఏదో ఒక చోటనే ఓటు ఉండాలి, లేకపోతే నష్టం జరుగుతుంది అని చెప్పి వాళ్ళని బుదిరకిచ్చి, ఇదన్నీ కూడా నిజమైన డేటా. ఇది నేను ఇట్లా దీపిస్తే మీరు నమ్మరు. నేను చెప్పేది ఇట్లా డూప్లికేట్ ఓట్లు ఎట్లున్నాయని లెక్క దీపిస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో దగ్గర 30 నుంచి 40 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. వీటిని తీసేస్తేనే రేపటి రోజున కాంగ్రెస్ బీజేపీల డ్రామాలు సాగవు, మనం ఇంకా పెద్ద మెజారిటీతో గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా దయచేసి అందరూ సిన్సియర్ గా ఈ లిస్టు చూడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక నెక్స్ట్ స్లైడ్. మీకు ఇప్పుడే నేను చెప్పినాను, మరి పార్టీ పరంగా మీ అందరికీ ఒక బిఎల్ఏ హ్యాండ్ బుక్ మీకు అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని వివరాలు కూడా ఇందులో మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి అట్లాగే మీకేమైనా అనుమానం ఉంటే మీరు వెంటనే మీ ఎమ్మెల్యే గారికి చెప్పొచ్చు, అన్న ఇక్కడికి ఈ సమస్య ఉంది అంటే ఆయన వెంటనే మన పార్టీ ఆఫీస్ని అలర్ట్ చేస్తారు. దానికి సంబంధించిన నెక్స్ట్ స్లైడ్, దానికి సంబంధించిన కార్యక్రమం కూడా మీకు వెంటనే సమాచారం కూడా ఇవ్వడం జరుగుతుంది. హ్యాండ్ బుక్ మీకు ఇస్తాము. నెక్స్ట్ స్లైడ్. ఆ తర్వాత బిఎల్ఏలకు ఇంకొక వర్క్ బుక్ కూడా ఇస్తాం. వర్క్ బుక్ అంటే ఏంటి? మీకున్న 1000 ఓట్లలో ఆ డూప్లికేట్ ఓట్లన్నీ రిజిస్టర్ అయింది మొత్తం కూడా మీకు ఆ వర్క్ బుక్ కూడా మీకు పార్టీ ఇస్తుంది. అందులో మీరు టిక్కులు పెట్టుకుంటూ పోతా ఉండాలి. ఎవరిని కలిసాము, ఎవరిని లేదు, ఎవరి ఓటు మిగిలింది, ఎవరు